హలో అండి, వెల్కమ్ టు డీకేఎస్ వరల్డ్. ఈరోజు రెసిపీ వచ్చేస్తే కొబ్బరి నువ్వుల లడ్డు అండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. 15-20 మినిట్స్కే చేసేసుకోవచ్చు, అంత తొందరగా అయిపోతుంది. అండ్ ఈ స్వీట్ వల్ల మనకి ఏం బెనిఫిట్ అంటే ఇందులో మనం నువ్వులు అలాగే బెల్లం వాడతాం కాబట్టి మంచిగా ఐరన్ వస్తుంది. అండ్ పచ్చి కొబ్బరి వాడుతున్నాను ఇక్కడ నేనైతే. మీ దగ్గర పచ్చి కొబ్బరి ఉంటే పచ్చి కొబ్బరి యూజ్ చేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. పచ్చి కొబ్బరిలో ఆబ్వియస్లీ చాలా మంచి బెనిఫిట్స్ ఉంటాయి, అందుకే పచ్చి కొబ్బరి అయితే యూజ్ చేస్తున్నాను. పచ్చి కొబ్బరి లేకుంటే ఎండు కొబ్బరి అయినా వాడుకోవచ్చు. సేమ్ క్వాంటిటీ, సేమ్ కొలతలు. ఇక్కడ నేనైతే ఒక టెంకాయ చెప్ప తీసుకున్నాను, దాన్ని అయితే నీట్గా తురిమేసి పెట్టుకోవాలి. అలాగే నువ్వులు ఒక పావు కప్పు తీసుకున్నాను. ఈ నువ్వుల్ని ఇలాగ ప్యాన్లో వేసేసుకొని కొద్దిగా చిటపటమని వేయించుకోవాలి. ఇలా వేయించుకోవడం వల్ల మనకి మంచి స్మెల్ వస్తాయి నువ్వులు. లడ్డు కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలాగైతే ఇవి వేయించుకొని ఒక ప్లేట్లోకి వేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారబెట్టుకోవాలి. కొబ్బరి కూడా తురిమేసి పెట్టుకోవాలి. ఇక్కడ నాకైతే ఒక టెంకాయ చిప్పకి 1 కప్పు తురుము వచ్చింది, కొబ్బరి తురుము. 1 కప్పు తురుముకి 1 కప్పు బెల్లం వేసుకోవాలి. ఒకవేళ స్వీట్ తక్కువగా తినే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోండి. నెక్స్ట్ అదే ప్యాన్లో బెల్లం అయితే యాడ్ చేసి కొద్దిగా వాటర్ వేసుకోండి. ఎక్కువ వేసుకోని అవసరం లేదు, వేసుకోకపోయినా ఏం అవసరం లేదు. ఈ బెల్లంని అయితే ఇలా పూర్తిగా కరిగించుకుంటే సరిపోతుంది, పాకం అవసరం లేదు. బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఈ కొబ్బరి తురుము ఉంది కదా, ఈ కొబ్బరి తురుము ఇలాగైతే యాడ్ చేసేసి బాగా ఒక 3-4 నిమిషాలు బాగా కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 3 మినిట్స్ కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత ఇందులోనే ముందుగా మనం నువ్వుల్ని వేయించి పెట్టుకున్నాం కదా, ఆ నువ్వుల్ని కూడా మెత్తగా పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఆ పౌడర్ ఇందులోకి అయితే యాడ్ చేయాలి. ఇప్పుడు నువ్వులు ఎక్కువ అవసరం లేదు, పావు కప్పే తీసుకున్నాను. ఇలాగ నువ్వుల పొడి కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు మళ్ళీ కలిపేసుకోవాలి. మరి ఎక్కువసేపు ఉంచితే ఇది పాకంలాగా తయారవుతుంది. ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మీకు ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి యాడ్ చేసుకోండి, బాగుంటుంది. లేదంటే డ్రై ఫ్రూట్స్ ఇలా ఏమైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే జస్ట్ నెయ్యి మాత్రమే యాడ్ చేశాను. ఇలాగ నెయ్యి యాడ్ చేసి జస్ట్ 1 నిమిషం కలిపేసి ఇదైతే దించేసి పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడైతే నేను లడ్డు ప్రిపేర్ చేస్తున్నాను. లడ్డు లాగైనా చేసుకోవచ్చు, లేదంటే బర్ఫీ లాగైనా చేసుకోవచ్చు. తీసుకున్న కొలతలకి ఇక్కడైతే నాకు ఒక 10 లడ్డూలు వచ్చాయి. ఇలా చేతికి నెయ్యి అప్లై చేసుకొని లడ్డూలు చేసుకుంటే చేతికి అతుక్కోకుండా కూడా ఉంటాయి. ఇలాగైతే సింపుల్గా ఇంట్లో ట్రై చేయండి. ఇవి చిన్నపిల్లలకి పెద్దవాళ్ళకి ఎవరికైనా పెట్టచ్చు. అండ్ ఐరన్ కూడా మంచిగా వస్తుంది కాబట్టి ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. ఇలాగ మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ వేసుకోండి, లేదంటే సింపుల్గా ఇలాగా పిస్తా కానీ బాదం పప్పులతో కానీ డెకరేట్ చేసుకుంటే సూపర్గా ఉంటాయి. నేను పచ్చి కొబ్బరి యూజ్ చేశాను కాబట్టి 15 రోజులు స్టోర్ చేసుకోవచ్చు ఈ స్వీట్స్. అదే ఎండు కొబ్బరి అయితే నెల రోజులైనా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.